ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానముతో దేవాతి దేవుడు మన ముందున్నారు. అదేంటో విందాము. సామెతలు 11వ అధ్యాయము 10వ వచనము. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ఈరోజు ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. సృష్టి యావత్తు దుష్టత్వమును ఒప్పుకోదంట, నీతిమంతుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. రోమా 8:19లో సృష్టి యావత్ అంట దేవుని యొక్క బిడ్డల కొరకు, దేవుని కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ఆశతో తేరి చూస్తుందంట, ఎదురు చూస్తూ ఉంటుంది. సృష్టి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీతిమంతులు యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాయంట. నీతిగా మనం జీవించినట్లయితే, ఒక చిన్న డెసిషన్ మనం తీసుకున్నట్లయితే, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను ఉపవాసం చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుకుంటాను, అలాగా నీవు ఒక నిర్ణయం తీసుకుంటే నీ ద్వారా పట్టణం ఆశీర్వదించబడుతుందంట. నీ ద్వారా ఈ సృష్టి యావత్తు కూడా బ్లెస్సింగ్ విడుదల అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదే అధ్యాయము రోమా 8లో కింద మనం చూస్తే ఈ సృష్టి యావత్తు ప్రసవవేదన పడుతుందంట. దుఃఖంలో ఉంది, దాసత్వంలో ఉంది, శాపంలో ఉంది. అలాంటి శాపం నుండి విడిపించగలిగిన సమర్థులు ఎవరంటే దేవుని బిడ్డలు మాత్రమే. దేవుని బిడ్డలు నీతిమంతులుగా జీవిస్తారు కాబట్టి, నీతిమంతులు బట్టి ఆ పట్టణము, ఆ కుటుంబము, ఆ దేశము, ఆ ప్రపంచమంతా కూడా దీవించబడతా ఉంటుంది. కాబట్టి ఈరోజు నీవు చేస్తున్న ఆ పాపానికి స్వస్తి చెప్పండి. నీవు పరిశుద్ధంగా జీవిస్తే, నువ్వు నీతిగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ బట్టి సృష్టి యావత్తు కూడా ఆనందపడుతుందంట. ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలని ఎదురు చూస్తుందంటే ఈ సృష్టి. నీవు జీవించే విధానం బట్టి ఈ సృష్టి దీవించబడుతుందంటే మనం ఇంకా ఎంత చక్కగా జీవించాలండి. చాలాసార్లు మనం చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ కేడును కొని తెచ్చుకుంటాము, దుర్మార్గతను కొని తెచ్చుకుంటాము. మనం వర్ధిల్లాల్సింది పోయి మనం శాపానికి గురవుతూ ఉంటున్నాము. తాగుబోతులు లేక పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఈ భూమికే, ఈ సృష్టికే, ఈ పట్టణానికే, నీ కుటుంబానికే నీవు ఒక దీవెనకరమైన విధంగా నువ్వు జీవించాలి. మన తల మీద అంట, నమ్మకమైన వారి తల మీద, నీతిమంతుల యొక్క తల మీద ఒకటి కిరీటం ఉంటుందంట. ఆ కిరీటం పేరే ఆశీర్వాదము. ఆశీర్వాదం అనే కిరీటము దేవుడు మనకి దయచేస్తాడంట. ఈరోజు నీవు ఈ మాటలు వింటున్న నీవు, నీ చేతిలో దేవుడు ఒక ఆధిక్యతను పెట్టాడు, ఒక అధికారం ఇచ్చున్నాడు. నీవు జీవించే జీవన విధానం బట్టి నీవే కాదు, నీ చుట్టూన్న వారే కాదు, నీ పట్టణం కూడా దీవించబడుతుందంటే మనము ఎంత నీతిగా జీవించాలండి. ఈరోజు ఒకవేళ నువ్వు నీతిగా జీవించకపోతే, ప్రభువా నీ నీతి నాకు దయచేయి. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా జీవించావో నేను కూడా అదే విధంగా జీవించటకు నాకు నేర్పించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క నీతి నిన్ను కమ్ముకుంటుంది. దేవుడు నిన్ను నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. నీ బట్టి నీ కుటుంబమే కాదు, నీ పట్టణము కూడా దీవించబడుతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ చిన్న వాగ్దానము దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఉండి ఈ దినాన్ని స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ ఉదయకాలం మాకు చెప్పి ఉన్నావు నాయన ప్రభా. మా కొరకు సృష్టి అంతా అయ్యా ఎదురు చూస్తుందని, దేవుని బిడ్డలు ఎవరు, ఆ బిడ్డల ద్వారా మేము విముక్తి పొందుకుంటాము, ఆ బిడ్డల జీవితం ద్వారా మాకు ఈ దాస్యము నుండి విముక్తి కలుగుతుందని అయ్యా మూలుగుతూ ప్రసవవేదన పడుతున్న ఆ సృష్టికి మేము ఒక దీవెనకరంగా ఉండాలి, కానీ శాపగ్రస్తులుగా మేము ఉండకూడదు నాయనా. అయ్యా నాయన, యు ఆర్ అ బ్లెస్సర్ లార్డ్. మేము కూడా ప్రభా నీ కుమారులుగా, కుమార్తెలుగా ఉన్న మేము కూడా అనేక వాటి మీద మేము ఆశీర్వాదకారకంగా మేము ఉంటకు మాకు నేర్పించండి. ఈరోజు నువ్వు ఇచ్చిన మాటను బట్టి మేము నీతియుక్తంగా జీవించటకు, అంతేకాదు నాయన నీ చేపట్టుకొని జీవించటకు, నీ ఆశీర్వాదం వెదజల్లుటకు మమ్మల్ని నువ్వు వాడుకుంటావని నమ్ముచున్నాము నైనా. మా పట్టణాన్ని దీవించండి నైనా. ఎన్నో వార్తలు వింటున్నాము నైనా. ప్రతి ఒక్కటి ప్రభ కీడు నుంచి, ఆపద నుంచి మమ్మల్ని తప్పించడం మాత్రమే కాదు, మా బట్టి ఈ లోకాన్ని నువ్వు, ఈ ప్రపంచాన్ని నువ్వు తప్పిస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ.
అట్టి విధంగా మేము జీవించడం మాకు నేర్పించండి. ఈరోజు బర్త్డేస్ అలాగే యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, బహుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కని మాటలు మనం విని ఉన్నాం కదా. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, ది ఎర్త్ విల్ బీ బ్లెస్డ్ బై యూ. నీవు దీవెనకరంగా ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. మరి దీవెనకరంగా జీవిద్దామా? ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఆమేన్ అని పెట్టండి. అలాగే అనేకులకు షేర్ చేయండి. మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.